హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అమెరికాలో ఒక తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఇప్పుడు ఇది సెన్సేషన్ గా క్రియేట్ చేసింది. అంటే ఈ విధంగా చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చనిపోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. అంటే అక్కడ వేధింపులు ఎక్కువైపోయాయని కూడా అంటున్నారు. అంటే ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా అసలు ఏం జరుగుతుంది అమెరికాలో, మరి ఈ విధంగా సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి, మీరేం చెప్తారు సార్ దీని గురించి? అమెరికాలో నిన్న ఒక విషాదం చోటు చేసుకుంది. అదేంటంటే అమెరికాలో న్యూయార్క్ లో మన ఒక తెలంగాణ విద్యార్థి తుమ్మేటి సాయి కుమార్ రెడ్డి అని చెప్తున్నారు. ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని. ఆ అబ్బాయి పనిచేసే ఆఫీసులోనే ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అతని పాస్పోర్ట్ని అక్కడ ఉన్న ఐస్ అంటారు. ఐస్ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు. ఈ ఐస్ అనే డిపార్ట్మెంట్ అతని పాస్పోర్ట్ని సీజ్ చేశారు. దానివల్ల అతను ఇంకా మనం ఏం చేయాలి, ఇక్కడ బతకలేము, ఇంట్లో నుంచి డబ్బులు అడగలేము ఇంకా అని చెప్పి అతను ఫ్రస్ట్రేషన్తో ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అంతకుముందు కూడా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు సంబంధించిన బండి వంశీ అనే అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఈ 2-3 వారాల్లోనే తెలుగు విద్యార్థులు 3-4 ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే మన ఇండియన్ విద్యార్థులు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అదేంటంటే ట్రంప్ అక్కడ యాంటీ ఇమిగ్రేషన్ పాలసీని బలంగా తీసుకొచ్చాడు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని గుర్తించి వాళ్ళని పంపించేయడం. ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఏదో ఒక పేరు, ఒక వీసా పేరుతో అక్కడికి వెళ్ళి ఆ వీసా పరిధి దాటిపోయినా కూడా అక్కడే ఉండిపోవడం ఒకటి. రెండోది ఒక స్మగ్గిల్డ్ రూట్స్లో కొలంబియా నుంచి పనామా నుంచి అట్లా వెళ్ళడం, మెక్సికో నుంచి వెళ్ళడం, కెనడా ద్వారా వెళ్ళడం, దీన్నే డాంకీ రూట్ అని పిలుస్తారు. ఆ డాంకీ రూట్లలో అక్రమంగా అక్కడ ప్రవేశించడం. మామూలుగా ఇప్పుడు మొన్న మనకి 104 మెంబర్స్ని ఇండియాకి పంపించారు C-7 మిలిటరీ జెట్లో. ఇంకా కూడా ఒక 487 మందిని నెక్స్ట్ విమానంలో పంపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వీళ్ళు ఎవరంటే ఇలాగ అక్రమంగా ప్రవేశించి దొరికిపోయి అక్కడ జైళ్ళల్లో ఉన్నవాళ్ళు. జైళ్ళల్లో క్యాంప్స్ అంటారు వాటిని. ఆ క్యాంప్స్లో ఇట్లాగ బార్డర్లో పట్టుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ క్యాంప్స్లో పెడతారు. ఇలాగ క్యాంప్స్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఫస్ట్ విడతగా పంపిస్తున్నారు. సో వీళ్ళు అక్రమంగా ఇలా చొరబడ్డారు, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా, కాబట్టి వీళ్ళకి మేము బేడీలు ఇవన్నీ వేసామని కూడా అక్కడ అమెరికన్ గవర్నమెంట్ చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇలాగ ఇంకొకసారి రాకూడదు అని మేము చూపించడానికే ఇవన్నీ చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఇండియా వ్యతిరేకిస్తుంది. కాకపోతే పబ్లిక్గా మోడీ రేపు 13వ తేదీ ట్రంప్ని కలవబోతున్నాడు కాబట్టి ట్రంప్తో చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇలాగ బేడీలు వేసి ఇలాగ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని మోడీ ట్రంప్కి చెప్పబోతున్నాడని అంటున్నారు. ఏదేమైనా అది పరిష్కారం అయ్యే అవకాశం ఉందా లేదా చూడాలి. అయితే విద్యార్థులు మన రెండోది, ఇప్పుడు ఒకటేమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, 2 విద్యార్థులు ప్రాపర్ వీసాతోనే వెళ్తారు. F1 వీసా ప్రధానంగా, అవి కాకుండా కొన్నిసార్లు M1 వీసా కూడా వెళ్తారు. M1 అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే వాళ్ళకి M1 వీసాలు ఉంటాయి. F1 అంటే రెగ్యులర్గా అక్కడ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఇట్లాంటి వాటిలో. మొన్ననే ఓపెన్ డోర్స్ అనే ఒక సంస్థ నివేదిక చెప్పింది, మన విద్యార్థులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ అమెరికాలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమేమి చదువుతున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఓపెన్ డోర్స్ అనే సంస్థ పెట్టింది. అందులో ప్రధానంగా ఇండియన్ విద్యార్థులు 3,30,000 మంది అక్కడ చదువుతున్నారు. వీళ్ళు గతంలో కంటే కూడా 23% ఎక్కువ ఉన్నారు. ఇంతకుముందు అయితే మనకంటే చైనా వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. చైనాను కూడా ఇండియా దాటేసింది. ప్రధానంగా మ్యాథ్స్, కంప్యూటర్స్ ఈ విభాగంలో ఎక్కువ మంది చదువుతున్నారు. 42.9% విభాగంలో విద్యార్థులు ఉన్నారు మన ఇండియన్స్. నెక్స్ట్ కేటగిరీ ఇంజనీరింగ్లో 24.5% ఉన్నారు. దాని తర్వాత కేటగిరీ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, ఇందులో 11.2% విద్యార్థులు చదువుతున్నారు. ఫైనల్గా ఫిజికల్ సైన్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్లో 5.4, ఈ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్లో 11.2 అనమాట. సో ఓవరాల్గా ఎక్కువగా మనకి మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ దీంట్లో మన విద్యార్థులు వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడ అంటే ఇక్కడ వీళ్ళు అనేక GRE లాంటి ఎగ్జామ్స్ రాసి అక్కడికి వెళ్తారు. ఏజెంట్ల ద్వారా, కన్సల్టెన్సీల ద్వారా వెళ్తారు. ఆ యూనివర్సిటీలకు అప్లై చేస్తారు.
ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఖర్చు పెట్టుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ లివింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఈవెన్ ఇప్పుడు మొన్ననే ఒక ఫ్రెండ్ చెప్తున్నారు, అక్కడ 6 మంది కలిసి ఒక ఇల్లు తీసుకుని ఉంటే ఒక్కొక్కరికి $1,300 పడుతున్నా అని చెప్తున్నారు. అవి కాకుండా ట్రావెల్, ఫుడ్ ఇవన్నీ కలిపితే వాళ్ళకి దాదాపు $3,000 $2,000 నుంచి $3,000 వరకు అక్కడ ఒక విద్యార్థికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. యూనివర్సిటీలో రూమ్ అవి ఉంటే కొంత తగ్గచ్చు. ఏదేమైనా వాళ్ళకి ఫీజులకి కావచ్చు అవన్నీ సరిపోదు. రెండోది అప్పులు చేసి వెళ్ళుంటారు, ఈ అప్పులు తీర్చాలి. అందుకని వాళ్ళకి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా అక్కడ రూల్ ఏంటంటే వారానికి 20 గంటలు మాత్రమే, అది కూడా క్యాంపస్ జాబ్స్, లైబ్రేరియన్గా కావచ్చు, అక్కడ క్యాంపస్లో ఉండే క్యాంటీన్లు కావచ్చు, ఇతర జాబ్స్, ల్యాబ్ అసిస్టెంట్లు ఇలాగా అక్కడ పనిచేయడానికి అనుమతి ఉంది. కానీ క్యాంపస్ బయట పనిచేయడానికి అనుమతి లేదు. ఈ 20 గంటల పని అనేది అందరికి కూడా దొరకదు, కొంతమందికి దొరుకుతుంది, మిగతా వాళ్ళకి అక్కడ క్యాంపస్లో పని ఉండదు. రెండోది ఒకవేళ పని ఇచ్చినా 20 గంటలు చాలా తక్కువ శాలరీ ఉంటుంది కాబట్టి సరిపోదు. అందుకని క్యాంపస్ బయట వాళ్ళు రెస్టారెంట్లో కావచ్చు, తర్వాత పెట్రోల్ బంకుల్లో కావచ్చు, తర్వాత షాపింగ్ మాల్స్ ఇలాంటి వాటిలో వాళ్ళు పనిచేస్తారు. గంటకి $5 నుంచి $10 వీళ్ళు సంపాదిస్తారు. సో ఈ డబ్బుతో వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు అనమాట. సో దాని తర్వాత వాళ్ళు ఏంటంటే ఓపీటీ అంటారు, ఆప్షనల్ ప్రాక్టికల్